మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ముసారి. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఈరోజు కని విని ఎరగని రీతిలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు జన సైనికులంతా కలిసి ఈరోజు మొక్కలు నాటడం అయితే జరిగింది. అలాగే ఆయన జన్మదిన సందర్భంగా హెల్త్ క్యాంప్ని నిర్వహించి వేల మంది వీళ్ళకైతే ట్రీట్మెంట్ అయితే కూడా చేయడం అయితే జరిగింది. వృద్ధులైతేమి, వయో వృద్ధులైతేమి, గర్భిణీ స్త్రీలైతేమి ఇలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వాళ్ళకున్న సమస్యను అయితే పరిష్కరించుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆయన జన్మదినాన్ని సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకందరికీ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇంకా మొదలుగానే విషయాలు వాళ్ళని జన సైనికులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మనం ఇక్కడ జెడ్పీ హై స్కూల్ మట్లవారిపల్లిలో ఒక చక్కటి హెల్త్ క్యాంప్ స్వస్థ ఫౌండేషన్ వారిచే నిర్వహించడం జరిగింది. అంతా ఉచితంగా వైద్యం కానీ మెడిసిన్ కానీ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా మండల జనసేన నాయకులు చందు, కళ్యాణ్ గారు, విశ్వ గారు, లోకేష్, బద్రి, ఇలా చంటి జన సైనికులంతా పాల్గొని దీన్ని చక్కటి విజయవంతం చేయడం జరిగింది. ఇలాగే నేను పవన్ కళ్యాణ్ అభిమానులకంతా కోరుకునేది ఏమంటే ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేసి పవన్ కళ్యాణ్ గౌరవాన్ని మరింత పెంచాల్సిందిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా జనసేన నాయకులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మట్లవారిపల్లి జెడ్పీ హై స్కూల్లో సత్సంగ్ ఫౌండేషన్ తరఫున ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారుగా ఒక 200 మంది పేషెంట్స్ పాల్గొనడం కూడా జరిగింది. ఇది చాలా సంతోషకరమైన వార్త ఇక్కడ పరిస్థితుల్లో పోలిస్తే. అండ్ ఇంకోటి ఏమంటే మా పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందువల్ల కూడా ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. సో రాష్ట్రంలో ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ పరంగా పర్యావరణం అనేది ఆయన సంకల్పం చాలా గొప్పది. ప్రతి జన సైనికులు కూడా రాష్ట్ర పర్యావరణాన్ని సంరక్షించాల్సిందిగా దయచేసి పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుతున్నాను. జై జనసేన, జై హింద్. నమస్తే అండి. ముందుగా ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు రామసముద్రం జన సైనికులు మరియు కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో క్యాంప్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాస్థ్య హాస్పిటల్ తరఫున ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సుమారుగా 200 మంది పేషెంట్స్ రావడం జరిగింది. వారికి అనేక రకమైన జబ్బులు, వాళ్ళు డైలీ బేసిస్లో డాక్టర్స్ దగ్గరికి పోలేకపోవచ్చు. జస్ట్ మాకేదో ఉంది లేని ఒక టాబ్లెట్ తినేసి ఉండిపోవచ్చు. చాలా మందికి షుగర్, బీపీ లేదు ఇతర గుండె సమస్యలు ఇలాంటివి చాలా వరకు ఉండి వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేకుండా ఉన్న వాళ్ళని చాలా మందిని గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ మా హాస్పిటల్కి రమ్మని చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ ఇంకా ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనే దాని మీద వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్వాస్థ్య హాస్పిటల్ ఒక చారిటబుల్ హాస్పిటల్. సో ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా క్యాంప్ ఆర్గనైజ్ చేస్తూ జన సైనికులు మరియు స్వాస్థ్య హాస్పిటల్ కలిసి క్యాంప్ చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమం. On this auspicious day of birthday of Mr. Pawan Kalyan sir, I must congratulate you all Jan Sainiks and local citizens over here, and in collaboration with our Swasthya Hospital initiative of the Satsang Foundation founded by our great master Shri M. We have conducted a medical health camp over here to serve the needy patients over here. We are finding more than 200 patients who are having the general ailments like malnutrition, anemia, low calcium, multiple vitamin deficiency, those who are suffering from hypertension from before, diabetes, degenerative changes like osteoarthritis, knee joints, etc. And also we have found some new cases of hypertension, diabetes. So to serve these patients over here, we have got stock of medicines which we are distributing free among all these needy patients. And those who need follow-up, we have called them to come on a periodic basis regularly for their follow-up, for the checkups at Swasthya hospitals. We are running different departments like general medicine, orthopedic, general surgery, obstetrics and gynecology, dentistry and physiotherapy.
to serve. Since ours is a charitable hospital, the doctor's consultation, admission, nursing, etc., all these services are free. Even the Department of Physiotherapy runs on free basis.